మాజీ శాసనసభ్యురాలు కొమిరెడ్డి జ్యోతక్క మన ముందు లేకపోవడం, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మరి అందరినీ వదిలిపోవడం బాధాకరంగా ఉంది. మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో నాకు వెంబడుండి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి వారు కూడా కొన్ని ప్రాంతాల్లో నా తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి ఇవాళ వారు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొమిరెడ్డి రాములు గారు కానివ్వండి, కొమిరెడ్డి జ్యోతి కానివ్వండి, వారు ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో, ముఖ్యంగా బీసీల కోసం పోరాటం చేసిన నాయకునిగా కొమిరెడ్డి రాములు గారికి ఎంతో పెద్ద పేరున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మేమందరం కూడా రాజకీయాల్లో విభేదించినా కానీ కొన్ని ఇట్లో మేమందరం కలిసి పనిచేసేవాళ్ళం. మొన్నటి ఎలక్షన్లో కొమిరెడ్డి కరం గారు కానివ్వండి, జ్యోతక్క గారు కానివ్వండి, నా గెలుపు కోసం ఎంతో కృషి చేసినారు. మరి ఈరోజు వారి శాసనసభ్యురాలుగా ఎప్పుడైతే ఇక్కడ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ అయినప్పుడు మరి కొమిరెడ్డి జ్యోతక్కను ఎమ్మెల్యేగా నిల్చుండబెట్టినప్పుడు మా తండ్రి గారు జువ్వాడి రత్నాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, వారు కూడా వారి గెలుపు కోసం ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరు ఎమ్మెల్యేలు కలిసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వీటిని గెలిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా ప్రతి కార్యక్రమాల్లో ఏది ఉన్నా కూడా మెట్పల్లిలో వారి పాత్ర లేకుండా కొమిరెడ్డి రాములు గారు కానివ్వండి, కొమిరెడ్డి జ్యోతక్క గారు కానివ్వండి, వారి పాత్ర ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇందిరానగర్ అని మా దగ్గర ఒక ఎస్సీ కాలనీ ఉన్నది. అందులో వారు ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలామంది పేద ప్రజలకు కట్టించడం జరిగింది. ఎప్పుడు మా కాలనీ అంటేనే వాస్తవంగా కొమిరెడ్డి రాములు గారు అనేవారు. సో అలాంటిది రాములు గారు కానివ్వండి, వారి సతీమణి మాజీ శాసనసభ్యులు జ్యోతక్క లేని లోటు స్పష్టంగా ఇవాళ మెట్పల్లి నియోజకవర్గంలో వారి లేకపోవడం అన్నది కనిపిస్తూ ఉన్నది. మరి వారి కుటుంబానికి మరి మేమందరం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి జ్యోతక్క గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాము. తప్పకుండా వారి కొడుకులు కరం గారు, విజయ ఆజాద్, చిన్నబాబు అందరూ కూడా మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారికి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ముందు కూడా మరి వారు లేని లోటును మరి మేము మా ధైర్యంతో ఆ లోటును నింపుతామని తెలియజేస్తాం.